బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈసారి హెల్తీగా ఇలా జొన్న ఇడ్లీ ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు జొన్న రవ్వ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. నేను పెద్ద రవ్వ తీసుకున్నా. మీకు దొరికితే సన్న రవ్వ కూడా ఉంటుంది. అది తీసుకోండి. ఇడ్లీలు ఇంకొంచెం బెటర్‌గా వస్తాయి. జొన్న రవ్వ ఏదైనా సూపర్ మార్కెట్‌లో గానీ, లేదంటే ఆన్‌లైన్‌లో గానీ ఈజీగా దొరికేస్తది. లేదంటే మిల్లెట్ షాప్స్ అనేసి ఉంటున్నాయి కదా! వాళ్ళ దగ్గర కూడా దొరుకుతది. నేనైతే పచ్చ జొన్న రవ్వ తీసుకున్నా. మీకు కావాలంటే తెల్ల జొన్న రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. 4 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న మినపప్పు మిక్సీ పట్టేసి అందులోనే నానబెట్టుకున్న రవ్వ కూడా వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసి నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వండి. సేమ్ మన నార్మల్ ఇడ్లీ పిండి లాగానే మార్నింగ్ ఇడ్లీ వేసే ముందు అందులో కొంచెం సాల్ట్ కలిపి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే. మీకు ఇడ్లీ ఇష్టం లేకపోతే ఇదే పిండితోటి ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ఇది పల్లి చట్నీ కంటే టమాటా చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ రెసిపీస్.